Christ for All Ministries since 43 years is an interdenominational, evangelical organization with apostolic calling. Founder Ravi Benjamin hails from Vizag, otherwise known as Vishakhapatnam city, is also a great revival speaker, awakening the souls and preparing the world for the imminent return of Jesus Christ to this planet Earth. Aaron Evangeline, an MBA graduate, for a short while gone to be a secular TV journalist and had quit that field, accepting the strong call of God to serve him, and now powerfully serves God in the ministry, operating in gift of prophesy, tongues preaching, worshiping, gift of prayer and in various gifts. Christ for All Ministries అపోస్తలుల పిలుపు కలిగిన ఇంటర్డినామినేషనల్ ఇవాంజలికల్ సంస్థ చైర్మన్ రవి బెంజమిన్ గారు 43 ఏళ్లుగా బలమైన ఉజ్జీవ రాకడ సభలు నిర్వహిస్తూ ప్రపంచాన్ని యేసు ప్రభువు రెండవ రాకడకై సిద్ధపరుస్తున్నారు. ఒక సేవకునిగానే కాక సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరుంది. వైజాగ్ నగరానికి చెందిన రవి బెంజమిన్ ప్రభు చిత్తం మేరకు రాయలసీమలో అడుగుపెట్టి సేవను నిర్వహిస్తున్నారు. ఇందిరా బెంజమిన్ రవి బెంజమిన్ గారి సతీమణి. సిఫోరా సంస్థ డైరెక్టర్ గా, ప్రార్థనా యోధురాలిగా, ఆంగ్ల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేస్తూ ఉజ్జీవ ప్రసంగీకురాలిగా, పాస్టర్ గా తన శక్తంతటితో దేవుని సేవను నిర్వహిస్తున్నారు. రవి బెంజమిన్ మరియు ఇందిరా బెంజమిన్ దంపతుల ఇద్దరి కుమార్తెలు యెషయా 44వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆశీర్వాదంతో పుట్టిన వాగ్దాన పుత్రికలు. షారన్ మరియు క్యాథరిన్లు యువ సేవకులుగా సంపూర్ణ సేవలో ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ప్రవచన వరంతో ఆరాధికులుగా, ఉజ్జీవ ప్రసంగాలతో నశించిపోతున్న ఆత్మల కొరకై భారంతో తమ వంతు కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. రవి బెంజమిన్ గారి పెద్ద కుమార్తె షారోన్ ఇవాంజలిన్ బెంజమిన్ MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ టీవీ జర్నలిస్ట్ గా కొంతకాలం ఉండి దేవుని సేవ పిలుపు మేరకు సంపూర్ణ సేవలో బలమైన ప్రార్థనా యోధురాలిగా, ప్రవక్తినిగా, ఆరాధికురాలిగా తన ఉజ్జీవ ప్రసంగాలతో తన వంతు సేవను నిర్వహిస్తున్నారు. షారోన్తో ప్రసంగంలోనికి వెళదాం. Download in the description. Unto you if you are wasting your time, because there are certainly bad days and horrible days we are already living in. మనకు ఏ మానవుడైనా సరే తన కాలాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నటువంటి వాడైతే అటువంటి మానవునికి ఖచ్చితంగా శ్రమ. ఇప్పటికే శ్రమలోనే ఉన్నాం, మరి వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మానవుని యొక్క జీవితము, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక విశ్వాసి జీవితము చాలా కష్టతరముగా మారుతా ఉంది. అలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మరి రాబోయే దినాల్లో ఈ ఉన్న సమయమైనా, ఈ కొద్దిపాటి సమయాన్నైనా కూడా సరిగా నీవు వినియోగించకుండా నువ్వు దుర్వినియోగపరిస్తే రాబోయే దినాల్లో శ్రమ కాకుండా ఏమొస్తుంది చెప్పండి. Therefore have a watch on your time. అందుచేత మీ సమయాన్ని మీరు ఎలాగో గడుపుతున్నారో మీరు కనిపెట్టండి, ఆలోచించండి, కనిపెట్టి చూడండి, జాగ్రత్త పడండి. Knowing that there is a judgment day, you have to face the Almighty God, and He is going to ask you, my child, I have given you a lot of time on this earth. What have you done with the time I have given to you? ఆ దినాన, ఆ ఒక తీర్పు దినాన దేవాది దేవుడు ఒక ప్రశ్న సంధిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు భూమి మీద కొంత సమయాన్ని నేను నీకు దయచేస్తాను. ఆ ఇవ్వబడిన సమయాన్ని నువ్వేం చేసావు? ఆ ఇవ్వబడిన సమయం గడిచిపోయి ఉంటుంది. One day you're going to cry, weep and wail horribly, saying to God and to yourself, why have I wasted my time in the WhatsApp? Why have I wasted my time in viewing the YouTube videos which is useless? Why have I wasted my time in the television? Why have I wasted my time in viewing the waste videos? ఒక దినాన రాబోతుంది, ఆ దినాన నేను వీడియోలో సమయం వెచ్చించాను, యూట్యూబ్లో వెచ్చించాను, టీవీలో వెచ్చించాను, నా సమయాన్ని ఈ రీతిగా నేను పోగొట్టుకున్నానే, నేను ఈరోజు ఆ సమయాన్ని ఎలా తెచ్చుకోగలను, ఏం చెయ్యగలను
అనేటటువంటి గొప్ప పశ్చాత్తాపంతో కుమిలిపోయే పరిస్థితి రాబోతుంది. God is telling you, my dear friends. దేవుడే చెప్తున్నాడు నా ప్రియమైన వారలారా. Now this is not a word but a prophecy. ఇది వాక్యము కాదండి, ఇది ఒక ప్రవచనము చెప్తున్నాను నేను ఇక్కడ. God has been warning some people here కొంతమందిని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తా వస్తున్నాడండి. since long. ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాడు దేవుడు. So if you are not going to listen to it, అది గనక వినలేని పరిస్థితి గనక నీకు ఉన్నట్లయితే you are going to reap horrible things in your life. నీ జీవితంలో నువ్వు చాలా చాలా భయంకరమైనటువంటి ఫలాలను కోస్తావు. God says, దేవుడు అంటున్నాడు, the people whom you have trusted are going to just leave you. Suddenly they are going to leave. నీవు ఏ వ్యక్తులైతే నువ్వు నమ్ముతున్నావో, ప్రేమించి హత్తుకుంటున్నావో వారందరూ కూడా ఉన్నట్టుండి విడిచిపెట్టి నిన్ను దిగజార్చి వాళ్ళు పారిపోతారు, వెళ్ళిపోతారు. They are going to push you away. వారు నిన్ను తోసి వేస్తారు. They are going to hate you like anything. వారు నిన్ను ద్వేషిస్తారు, చాలా ద్వేషిస్తారు. They are going to hurt you like anything. వారు నిన్ను చాలా చాలా నిన్ను బాధపరుస్తారు. So do not end up in that kind of regret, my dear friends. కాబట్టి యేసు రక్తంలో, as I speak to you, నేను మీతో మాట్లాడుతూ ఉండగా, in the name of Jesus, యేసు రక్తంలో, let your spiritual eyes be opened. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. Let your spiritual ears be opened. మీ ఆత్మీయ చెవులు వినికిడి తెరవబడును గాక. Let your spiritual walk with God begin in leaps and bounds, and you shall be a blessing. మీకు దేవునితో నడక చాలా ఎక్కువగా మొదలవునుగా. Download in the description. ఉరకలు వేస్తూ మై సిస్టర్ ఇస్, మా చెల్లెకి కూడా తెలుగు పదాలు అందడం కష్టమే. ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ స్మైల్స్ టుడే. మిమ్మల్ని అందరినీ కూడా మీరు నవ్వుతుంటే కూడా మిమ్మల్ని చూడడానికి చాలా సంతోషంగా ఉంది. టుడే ఐ వుడ్ లైక్ టు డ్వెల్ అపాన్ ద టాపిక్ టైం. ఈరోజు సమయము అనేటటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. 90% of the world is not recognizing the value of the time given by God to us. దేవుడు మనకు దయచేసినటువంటి కాలము అనే దానిని, సమయము అనే దానిని ఈ లోకంలో 90% మంది ప్రజలు గుర్తించడం లేదండి. Every past second is a permanent past. Every past second is a permanent past. మన జీవితంలో గతించిపోయిన ప్రతి గడియ కూడా గతించిపోయిందే, మళ్ళా వెనక్కి వచ్చేదైతే ఎంత మాత్రం కాదు. Did you get me? ఇది అర్థమవుతుందా? Once if you waste a single time or single minute, it is not going to come back to you. ఒక్క నిమిషము మనము వృధా చేసినప్పటికీ కూడా, ఒక గడియ వృధా చేసినప్పటికీ కూడా అది వెనక్కి వెళ్ళేదే కానీ మన ముందుకు మరలా మనకి ఇవ్వబడదు. I'm going to take you people to the long gone past. నేను మిమ్మల్ని ఎక్కడో వెనకాల కాలానికి మిమ్మల్ని తీసుకెళ్తానండి. ఇప్పుడు That is Genesis chapter 1. Can someone read it to me? Verse 1. ఆదికాండము 1:1 అది పురాతన కాలం ప్రారంభమైనప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము చదవగలరు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఓకే. There it says in the beginning. అక్కడ మొదట్లో చెప్పబడింది ఏంటి అంటే ఆదియందు. Beginning is something to do with the time factor. మొదలైంది అనేటటువంటి మాట ఏంటి అంటే అక్కడ కాలాన్ని, సమయాన్ని మనకి చూపెడుతుంది అనమాట. So I think we must have cognized the importance of the time. అంటే మనము ఆ యొక్క కాలం అనేది ఎంత మనకి ప్రధానమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనము గ్రహించాలి, బేరీజు వేసుకోవాలి. If God would have not taken some time, set apart some time to create us and to live in this world, ఈ
ఈ లోకంలో గనక దేవుడే గనక కొంత సమయాన్ని మనకి, ఆయన సమయాన్ని మనకి ఇచ్చి we would not live to మనకి గాని మనల్ని ఆయన సృష్టించి ఈ భూమి మీద పెట్టకపోతే ఈ రోజు మనము లేవు. So what I think is, though we pray God for own houses, gold and the all earthly things, but in my sight what I think is God precious gift rendered towards His time. మనము కాబట్టి మనం ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి, ఇల్లని, ఇదని, అదని, డబ్బని, బంగారం అని. కానీ వీటన్నిటికంటే చాలా దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమతి, ఏదైనా బహుమానం ఉంటే అది కాలము, సమయము. God took time to make us. దేవుడు మనలను సృష్టించడానికి ఆయన సమయం తీసుకొని, సమయాన్ని వెచ్చించి మనల్ని సృష్టించాడు ఆయన. When you deeply ponder over God and His character, in the beginning He took time to make us, He took time to talk to us, He took time to entertain us, He took time to love us, He took time to provide us, He took time to, He was craving for our time. మొట్టమొదటిలో కూడా, ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు చేసింది ఏంటంటేనండి, మానవుణ్ణి తయారు చేయడానికి ఆయన సమయాన్ని ఇచ్చాడు. మానవుని ప్రేమించడానికి తన సమయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మానవునితో సావాసం చేయడానికి ఆ దేవుడు మనకి తన సమయాన్ని కేటాయించాడు. ఆ సమయాన్ని కనుక కేటాయించడమే కాదు, మానవునితో ఆయన తన సమయాన్ని గడపాలని దేవుడే మానవుడి సమయం కోసం ఆశపడ్డాడంట, ఆరాటపడి కోరుకున్నాడంట మానవుడి కోసము, ఆయన సావాసం కోసము. He even took time to die for us on the Calvary cross. అంతేకాదు, ఆయన ఒక సమయాన్ని, ఒక కాలాన్ని కూడా నిర్ణయించి ఆ కాలంలో వచ్చి ఆ కాలంలో మానవుడి కోసము కల్వరి శిలువలో మరణం కూడా పొందాడు ఒక సమయంలో. To provide the remission for our sins, మన పాపాలను క్షమించి కడిగివేసే ఒక ఉద్దేశంతో ఒక సమయంలో, ఆ కాలంలో ఆయన మరణించడం కూడా జరిగింది. thereby providing us the assurance of heaven. పరలోక రాజ్యాన్ని మనకు దయచేయడం కోసము ఆయన ఆ రీతిగా మరణించాడు కూడా, ఒక కాలాన్ని నిర్ణయించాడు కూడా. So are we willing to take our time for Him? కాబట్టి ఈ దినాన మనము గనక మరి ఇష్టపడుతున్నామా, మన సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి మనకి ఇష్టమేమైనా ఉందా అసలు? From the beginning till the end, and even when you take the second coming, which is rapture, it is all about time. మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం లోపల కూడా చూసినట్లయితే దేవాది దేవుడు ఏం చేస్తాడు, వచ్చేస్తాడు తన సంఘం కోసం మధ్యాకాశానికి వస్తాడు, రెండవ రాకడ, రహస్య రాకడ అని చెప్తున్నామే. ఇదంతా కూడా మనం గమనిస్తే ఒక కాలం ప్రకారము, ఒక కాలమానం ప్రకారం జరుగుతా వస్తూ ఉంది. కాలంలో అన్ని నిర్ణయించబడ్డాయి. He dedicated His time for us. Instead, we are dedicating our time for ungodly things, for blabbering as we like, for all the filthy things, and we are dedicating our things for the things which do not matter for God. ఆయనైతే మన కోసం తన సమయాన్ని వెచ్చించాడు, మానవుని కోసమే ప్రణాళికలు వేస్తా వచ్చాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఆ సమయాన్నంతటి మానవుడికి ఇచ్చాడు, మానవుడికి సమయం ఇస్తూ వచ్చాడు, మానవుడి కోసమే తన సమయాన్ని వెచ్చిస్తూ వచ్చాడు, పథకాలు వేశాడు, ప్రణాళికలు వేశాడు. వేరే కానీ దానికి ప్రతిగా మానవుడు చేస్తుంది ఏంటంటే, తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని తను వ్యర్థం చేసుకుంటూ, తన నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడుతూ, తనకి ఏ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారము జీవితాన్ని వెళ్ళబోస్తూ, పొద్దుపుచ్చుతూ, జాలం గడుపుతూ, పనికిమాలిన విషయాలలోనూ, పనికిమాలిన వ్యర్థమైనటువంటి వాటిలోనూ కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే తన కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. దేవునికి ఇవ్వాలి, కానీ ఆ కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు మానవుడు. We simply waste our time even without acknowledging it. Woe unto them, I say today, woe unto them, those who are wasting your time in your life. నేను అంటున్నాను, మానవుడనే
అనేవాడి దినాన జరిగించుచున్నటువంటి క్రియ ఎలా ఉందయ్యా అంటే తనకు ఇవ్వబడిన సమయాన్ని మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు, పాడు చేసుకుంటున్నాడు, వ్యర్థపరుచుకుంటున్నాడు. ఈ దినాన నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే తన జీవిత కాలంలో తనకి దేవుని ద్వారా దయచేయబడినటువంటి ఆ కాలాన్ని దుర్వినియోగం పరుస్తున్నారో, పాడు చేసుకుంటున్నారో అటువంటి వారికి శ్రమ అని నేను చెప్తూ ఉన్నాను. Woe unto you if you are wasting your time, because there are certainly bad days and horrible days we are already living in. మనకు ఏ మానవుడైనా సరే తన కాలాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నటువంటి వాడైతే అటువంటి మానవునికి ఖచ్చితంగా శ్రమ. ఇప్పటికే శ్రమలోనే ఉన్నాం, మరి వేరుగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మానవుని యొక్క జీవితము, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక విశ్వాసి జీవితము చాలా కష్టతరముగా మారుతా ఉంది. అలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మరి రాబోయే దినాల్లో ఈ ఉన్న సమయమైనా, ఈ కొద్దిపాటి సమయాన్నైనా కూడా సరిగా నీవు వినియోగించకుండా నువ్వు దుర్వినియోగం పరిస్తే రాబోయే దినాల్లో శ్రమ కాకుండా ఏమొస్తుంది చెప్పండి. Therefore have a watch on your time. అందుచేత మీ సమయాన్ని మీరు ఎలాగో గడుపుతున్నారో మీరు కనిపెట్టండి, ఆలోచించండి, కనిపెట్టి చూడండి, జాగ్రత్త పడండి. Knowing that there is a judgment day, you have to face the Almighty God, and He is going to ask you, my child, I have given you a lot of time on this earth. What have you done with the time I have given to you? ఆ దినాన, ఆ ఒక తీర్పు దినాన దేవాది దేవుడు ఒక ప్రశ్న సంధిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు భూమి మీద కొంత సమయాన్ని నేను నీకు దయచేస్తాను. ఆ ఇవ్వబడిన సమయాన్ని నువ్వేం చేశావు? ఆ ఇవ్వబడిన సమయాన్ని నువ్వు వ్యర్థం చేశావు, ఈ రీతిగా నా కొరకు వెచ్చించలేదు అని దేవుడు తీర్పు దినాన అడిగితే పరిస్థితి ఏంటి? ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి ప్రతి ఒక్కరు. We are all going to face Him on that horrible day. ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క దినాన, ఆ ఒక్క తీర్పు దినాన ఆ దేవుని ఎదుర్కోవాలి, సమాధానమును చెప్పాలి, ఆయనకు సమాధానం ఇవ్వాలి. Let's look into Ephesians chapter 5 verse 15 and 16. Can someone read it to me? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 మరి చదువుదామా? There it says, look carefully. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Look carefully. చాలా జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. How you walk, how you talk, where you go, and with whom you are associating, because everything is with time. మీరు Linked with time. జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అంశం ఇక్కడ ఏమంటే, ఎలాగున ఆలోచిస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో కాలం గడుపుతున్నారు, ఏ ఏ విషయాలలో మీ కాలాన్ని మీరు పొద్దుపుచ్చుతున్నారో చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. ఎందుచేతనంటే మీరు ఎవరితో సహవాసం చేస్తుంటే ఆ రీతిగా మీరు మారిపోతారు, ఆ సమయాన్ని వ్యర్థంగా కూడా గడిపివేస్తారు. Bible says, behave like a wise person, not as unwise person. దైవ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది, నీవు అజ్ఞానుల వలె ఉండొద్దు గాని నీవు జ్ఞానుల వలె నీవు ఉండాలని చెప్తుంది. It is asking you to make the best use of your time. ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ఏంటంటే, నీ యొక్క సమయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. నీకున్న సమయాన్ని భూమి మీద దేవుడు నీకు దయచేసిన విలువైన సమయాన్ని అతి జాగ్రత్తగా వ్యవహరించాలి, అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఈ సమయాన్ని. How can you make your time, how can you make best use of your time? నీ యొక్క సమయాన్ని నీవు చక్కగా పాడు చేసుకోకుండా, దుర్వినియోగపరచుకోకుండా ఎలాగ నువ్వు గడపగలవు? I'll tell you. చెప్తాను. Is everybody listening to me? వింటున్నారా? This is a top secret list. ఇది చాలా రహస్యమే అయినా కూడా ఒక రహస్యం ఉందని చెప్తాను. Maybe you know, but it is again a secret.
ఒకవేళ మీకు తెలిసినేమో అయినా కూడా నేను చెప్తాను, ఇది ఒక రహస్యం, ఇది ఒక మర్మం. A secret which is going to be revealed to the end times church. ఈ యొక్క అంత్యకాలపు సంఘానికి, ది ఎండ్ టైమ్స్ సంఘము, మన సంఘం పేరేంటండి? అంత్యకాల సంఘము. ఎండ్ టైమ్స్ సంఘానికి ఒక మర్మముని ఇప్పుడు నేను చెప్తాను. You're going to make the best use of your time by sorting out the things. నీవు నీ యొక్క సమయాన్ని చక్కగా ఎలా వాడుకుంటావు అంటే, వాడుకోగలవు అంటే నువ్వు విషయాలను చక్కదిద్దుకుంటూ రావాలి, క్రమంలో పేర్చుకుంటూ రావాలి. You have to sort out the things between good and best and fair. నీవు కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు కొన్ని మంచిగా ఉంటాయి, కానీ కొన్ని పనులు ఉంటాయి అవి ఇంకొంచెం మంచిగా ఉంటాయి, కానీ కొన్ని పనులు ఉంటాయే అవి చాలా శ్రేష్టమైన పనులు ఉంటాయి. మంచివి, మెరుగైనవి, శ్రేష్టమైనవి అంటే 3 రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ లోకంలో. Good, better, best. చెప్పాను కదా, ఇప్పుడు 3 విధాలుగా 3 స్థాయిలు, మంచిది, మెరుగైనది, శ్రేష్టమైనది. I say the best thing that we can do to God is to take out our time and granting it to Him, spending it with Him. అయితే శ్రేష్టమైనటువంటి సమయం అని దేనిని మనం పిలుచుకోవచ్చు అంటే, ఏ సమయాన్ని అయితే మనం ప్రభు కొరకు కేటాయించామో, ఏ సమయం అయితే, ఎంత సమయం అయితే ఈ భూమి మీద మన జీవితంలో ఒక ప్రతిరోజు కూడా, ప్రతి గంటలో కూడా ఎంత సమయాన్ని మనం దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నాము, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాము, ఇది అన్ని అంతస్తుల్లో కంటే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండే సమయముగా ఉంటుంది. Do not try your time, because if you are going to try your time, it will push you to the trials. నీవు సమయాన్ని నువ్వు ప్రయత్నం చేయొద్దు, కానీ అది నిన్ను ఇంకా శోధనలోకి నెట్టేస్తా వస్తుంది. Which is again wasting your life. అది మళ్ళీ సమయము పోతా ఉంటుంది. So the time you utilize here decides whether you are going to spend your time in heaven or hell. ఈ భూమి మీద నీవు మంచి సమయాన్ని గనక దేవునికి ఇచ్చి, దేవుని సన్నిధానంలో కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని గనక నువ్వు చక్కగా సరళం చేసుకుంటూ ఉంటే, ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యంలోనే నువ్వు గడపగలవు. అది నీవు దేవునితో గడిపిన ఆ సమయం పరలోకంలో ఉండేలా సహాయపడుతుంది. The time you are giving to people and ungodly things and earthly things are going to cost you, my dear friends. నేను చెప్తున్నదేమి అంటే, నీవు ప్రజల కోసం వెచ్చించేటటువంటి సమయము, దైవికమైనటువంటి దేవుడికి ఇష్టం లేనటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి, అటువంటి కార్యాలను నువ్వు ఖర్చు పెట్టే సమయము, అలాంటివన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నీ జీవితంలో ఎందుకు పనికిరాదు. నీ జీవితం ఆ సమయంలో నువ్వు ఆ రీతిగా గడిపినట్లయితే నీ సమయం పోనే పోతుంది. Our human lifetime is very short. Do you agree or not? మీరు ఒప్పుకుంటారా? మానవుడి యొక్క జీవితము చాలా చిన్నదండి, భూమి మీద చాలా చిన్నది. So if you keep on investing your time on uncertain people, uncertain situations and uncertain things, you are going to end up in hell. కాబట్టి నీవు ఆ మనిషి సరైన వాడో కాడో తెలీదు, ఆ పని నువ్వు వెళితే జరుగుతుందో లేదో నీకు అర్థం కాదు, ఆ పరిస్థితి నువ్వు నిజంగా జరిగిస్తావో లేదో నీకే తెలీదు. అలాంటి పనికిమాలిన విషయాల మీద, నీకెందుకు ఉపయోగపడిన విషయాల మీద, నీకు దైవికంగా ఏమాత్రం కూడా సహాయపడనటువంటి మనుష్యుల మీద నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తూ పోతే, ఏమాత్రం జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, నాకున్న సమయం కొంచెంగా ఉంది కదా ఈ భూమి మీద, నేను వెచ్చించవలసింది దేవుని కొరకు కదా అనేటటువంటి ఒక జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా నువ్వు బుద్ధి లేని మనుషులతో గడుపుతూ, వారు నేను పరలోక రాజ్యం చేరుస్తారో లేదో తెలియదు, అలాంటి వారితో సావాసానికి వెళ్తూ బుద్ధి లేని పనులు, బుద్ధిహీనమైన పనులు, ఆ పనులు పెట్టుకోవటం వల్ల నీకే ప్రయోజనము లేదు, దేవుల్లో నువ్వేమాత్రం ఎదగవు. ఇలాంటి పనులు చేసుకొని నీ భూమి మీద నీ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు.
it will be a wasted life. How pathetic it is, my dear friends. One day, if you do not listen to the God's voice which is speaking to you today, and one day you are going to wail like anything, and by the time you wail, we don't know, my dear friends, maybe the rapture would have taken place and you might end up in hell. నేను చెప్పేది ఏంటి అంటే, ఈ దినాన నీ జీవితంలో ఒకవేళ సమయాన్ని కానీ నువ్వు వ్యర్థపరుస్తూ ఉన్నట్లయితే, నీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని గనక వ్యర్థం చేసేసుకుని ఏమాత్రం భయభక్తులు లేకుండా అజ్ఞానురాలిగా నువ్వు ఉంటూ వ్యర్థం చేసుకుంటే, ఉన్నట్టుండి హఠాత్తుగా ప్రభువైన యేసు రాకడలో వచ్చేసి ఒకవేళ భూమి మీద నువ్వు మిగిలిపోతే, ఆ రోజు నువ్వు ఎంత గుండెలు కొట్టుకుని నువ్వు ఏడ్చినా, ఎంత నువ్వు మొరపెట్టినా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. Let me clear you out one thing, my dear friends. I am not asking you to hate people, but my point is, when you are spending time with your neighbors whom you don't know, when you are spending time with most of your time with relatives and people, there is always a kind of vulnerability in their behaviors and uncertainty. You cannot know, you don't know them, so that is why you are wasting your time. నేను మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రజల్ని ద్వేషించండి అని నేను చెప్పటం లేదు. మీ స్నేహితులను, బంధుమిత్రులను మీరు అసహించుకోండి, ద్వేషించండి అనేది ఇక్కడ నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కానీ ఒక్క విషయం, హ్యూమన్ ఫ్లెష్ ఈస్ ప్రోన్ టు వల్నరబిలిటీ. ఈ మానవుని యొక్క ఈ శరీర స్వభావం ఏమై ఉన్నదంటే, ఏ క్షణంలోనైనా ఎదురు తిరిగే స్వభావంగా ఉంటుంది. ఏ క్షణంలోనైనా నిన్ను మట్టు పెట్టే అవకాశం ఉంటుంది. ఏ శరీరం కూడా, మా దేవుని యందు ఏ శరీరం కూడా దైవ భక్తిని ప్రదర్శించడానికి మనకు అనుకూలమైన వారు చాలా ఈ భూమి మీద మనకి చాలా తక్కువగా ఉంటారు. మనకి సాధారణంగా దేవుని వైపు మనం ఆకర్షించేవారుగా ఉండరు. కానీ మనల్ని ఏ క్షణాన మన మీదకి వాళ్ళు శత్రువులు అయిపోతారో మనకు తెలియదండి. అలాంటి మనుషులతో నువ్వు బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి ఒక ఏ క్షణాన నిన్ను వదిలిపెడతారో, గుంటలో పడేస్తారో తెలీదు, నేనేం చేస్తారో తెలీదు. అలాంటి మానవుడి కోసం నువ్వు సమయం అంతా వెచ్చించి చిట్ట చివరికి సమయం అంతా కోల్పోయి ఎంత కన్నీరు కారిస్తే నీ సమయం రాదు కదండి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు sit and think to whom you are granting your time and with whom you are associating, so that you might not end up in a horrible thing called regret. In a person's life, regret is a horrible punishment, my dear friends. అందుచేతనే మనం ఈ దినాన కొంత సమయం మన జీవితంలో మనకి ఇంకా ఇవ్వబడింది ఉంది. ఆ సమయం అంటే ఉండగానే మనం చాలా ఆలోచించాలి, యోచన చేయాలి. ఈ సమయాన్ని నేను దేనికి ఇస్తున్నాను? నేను పనికొచ్చే విధంగా ఈ సమయాన్ని నేను వాడుతున్నానా? ప్రభువుకి పనికొచ్చేలాగా నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబ జీవితానికి, నా అంతరంగంలో దేవుల్లో ఎదిగేలాగా శ్రేష్టంగా నేను ఖర్చు పెడుతున్నానా, లేకపోతే వ్యర్థమైన దానిగా నేను పనిచేసుకుంటున్నానా అని ఖర్చు పెట్టి ఈరోజు ఆ రీతిగా ఆలోచించకపోతే ఒక దినం వస్తుంది. ఆ దినము పశ్చాత్తాపం మిగులుతుంది. పశ్చాత్తాపడతావు, ఎంతో కన్నీరు కారుస్తావు. అరే, నాకు 10 సంవత్సరాలు గడిచిపోయింది, నాకు 15 ఏళ్ళు గడిచిపోయింది, నాకు 20 ఏళ్ళు గడిచిపోయింది, కానీ నేను ఇంత చేశాను, కానీ ఈ మానవులందరి ఎదులా నేను తిరిగాను, కానీ నాకు ఏమీ ప్రతిఫలం లేదే ఈ భూమి మీద. అదే పని దేవుని కొరకు నేను కానీ ఆ సమయాన్ని కానీ నేను దేవుని కొరకు ఇవ్వగలిగి ఉంటే ఈ దినాన నా పరిస్థితి ఇలాగ ఉండేది కాదేమని నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. గడిచిపోయి ఉంటుంది. One day you're crying, you're going to cry, weep and wail horribly, saying to God and to yourself, why have I wasted my time in the WhatsApp? Why have I wasted my time in viewing the YouTube videos which is useless? Why have I wasted my time in the television? Why have I wasted my time in viewing the waste videos? ఒక దినాన రాబోతుంది. ఆ దినాన నేను వీడియోలో సమయం వెచ్చించాను, యూట్యూబ్లో వెచ్చించాను, టీవీలో వెచ్చించాను, నా సమయాన్ని ఈ రీతిగా నేను పోగొట్టుకున్నానే, నేను ఈరోజు ఆ సమయాన్ని ఎలా తెచ్చుకోగలను, ఏం చెయ్యగలను అనేటటువంటి గొప్ప పశ్చాత్తాపంతో కుమిలిపోయే పరిస్థితి రాబోతుంది. God is telling you, my dear friends, దేవుడే చెప్తున్నాడు, నా ప్రియమైన వారలారా. Now this is not a word but a prophecy.
ఇది వాక్యము కాదండి, ఇది ఒక ప్రవచనము చెప్తున్నాను నేను ఇక్కడ. God has been warning some people here కొంతమందిని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తా వస్తున్నాడండి. since long. ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాడు దేవుడు. So if you are not going to listen to it, అది గనక వినలేని పరిస్థితి గనక నీకు ఉన్నట్లయితే you are going to reap horrible things in your life. నీ జీవితంలో నువ్వు చాలా చాలా భయంకరమైనటువంటి ఫలాలను కోస్తావు. God says, దేవుడు అంటున్నాడు, the people whom you have trusted are going to just leave you. Suddenly they are going to leave you. నీవు ఏ వ్యక్తులైతే నువ్వు నమ్ముతున్నావో, ప్రేమించి హత్తుకుంటున్నావో వారందరూ కూడా ఉన్నట్టుండి విడిచిపెట్టి నిన్ను దిగజార్చి వాళ్ళు పారిపోతారు, వెళ్ళిపోతారు. They are going to push you away. వారు నిన్ను తోసి వేస్తారు. They are going to hate you like anything. వారు నిన్ను ద్వేషిస్తారు, చాలా ద్వేషిస్తారు. They are going to hurt you like anything. వారు నిన్ను చాలా చాలా నిన్ను బాధపరుస్తారు. So do not end up in that kind of regret, my dear friends. కాబట్టి నువ్వు అటువంటి ఒక పశ్చాత్తాపం కలిగేటటువంటి ఒక పరిస్థితిలోకి నువ్వు రాకూడదు. As a Christian, as a real Christian, we have to be that gutsy that no matter what, no matter you talk to me or you not talk to me, I have my Jesus. ఒక క్రైస్తవులుగా మన యొక్క స్థాయి ఏ రీతిగా ఉండాలంటే, దేవుని ముందు ఒక క్రైస్తవులుగా నువ్వు మాట్లాడతావా సరే, మాట్లాడకపోయినా సరే, కానీ నా యేసయ్య సన్నిధిలో నేను ఉండాలి. నా యేసయ్య నాకున్నాడు గనుక నేను ఆయననే వెంబడిస్తాను. నా సమయాన్ని నేను ఎవరి కొరకు నేను వ్యర్థం పరచుకోను, దేవుని కొరకు తప్ప అనే ఒక గట్టి నిశ్చయం నీ హృదయంలో ఉండాలి. I'm going to just finish this within 2 minutes. 2 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. So real characteristic of a Christian క్రైస్తవుడి యొక్క ఒక నిజమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే is being gutsy. అది ఏంటంటే ఒక తెగించి ఉండాలండి, ఒక ధైర్యముగా, ఒక దమ్ము అంటారు కదా, దమ్ము కలిగి జీవించాలండి క్రైస్తవులు. Have that fire for God, no matter what. ఏది ఏమైనా సరే దేవుని కొరకు ఒక అగ్నిలాగా మండాలి. Though none go with me, yet I will follow Lord. నాతో ఎవరు కూడా కలిసి వచ్చినా రాకపోయినా నేను నా యేసుని నేను వెంబడిస్తాను. As I said, sort out the things that are eating away, that are corroding away your time. నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా నువ్వు సర్ది పెట్టేయాలండి, తీసేయాలండి, పారేయాలి, చెత్తబొట్టులో పడేయాలి వ్యర్థమైనటువంటి ఆ పనులన్నిటినీ కూడా. 1 Corinthians 16:13 says, you need not to look to Bible because I am going to complete. 16-13 చూడనవసరం లేదు, నేను చెప్తాను. Be watchful. మీరు జాగ్రత్తగా మెలకువగా ఉండండి. Stand firm in the faith. మీ యొక్క విశ్వాసం విషయంలో మీరు స్థిరముగా నిలబడండి. Act like mighty men, be strong. మీరు చాలా గట్టిగా నిలబడాలండి. మీరు ధైర్యముగాను దృఢంగాను మీరు నిలబడాలండి. So I am telling you to try God. నేను అంటున్నానండి, నువ్వెన్నో ప్రయత్నాలు Trust చేశావు. God. నువ్వు ఎందరినో నమ్మావు, ఎన్నో చేసావు, నీకేమైనా ఉపయోగపడిందా? నువ్వు ఇప్పుడు దేవుని నమ్ము, దేవుని సన్నిధిలో గోజాడు, దేవునికి సమయం ఇచ్చి దేవుని యొద్ద నీ ప్రయత్నాలన్నీ పెట్టు. నీ రాయబారం అంతా దేవుడే. Try God, but do not try man, because if you try God, the benefits are going to be excellent. నీవు దేవునినే ప్రయత్నం చేసుకోండి. ఈ ప్రయత్నం చేద్దామా, ఆ ప్రయత్నం చేద్దామా, వీళ్ళతో మాట్లాడదామా, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా, అక్కడికి వెళదామా, వీళ్ళని పట్టుకుందామా అని ఎంతో ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం అంతా దేవుని ముందు మీరు పెట్టండి. దేవుని ముందు కానీ నీ ప్రయత్నం అంతా నువ్వు పెట్టగలిగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అదే ప్రయత్నాలన్నీ నువ్వు మానవుడి ముందు గనక పెట్టినట్లయితే నీ జీవితము బోసిపోతుంది. If you try God, you will be like an aroma around the society. When the society sees you, they want to be like you. ఈ యొక్క నువ్వు గనక దేవుని సన్నిధిలో గనక గడిపి ఆ ప్రయత్నం అంతా దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే ఇతరులకు నువ్వు పరిమళంగా మారిపోతావు. సంపంగా ఎంత పరిమళంగా ఉంటుంది, ఒక జాజులు ఎంత పరిమళంగా ఉంటాయి, నువ్వు ఒక పరిమళంగా నువ్వు మారిపోతావండి. సమాజం అంతా కూడా నిన్ను చూసి సంతోషిస్తుంది, నిన్ను చూసి నీ చుట్టూ చేరుతుంది సమాజం. And one day, when you are dying or when your time is coming, you will not have any kind of regrets, but a happy heart that you have left everything to God and that you have only given everything, you are everything to Him.
ఒక దినాన ఆ దినాన నీ కాలము నీ సమయము ముగిసిపోయినప్పుడు నీవు మరణ దినము ప్రభు దగ్గరికి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయే ఆ సమయము నీ జీవితం ఇక్కడ ముగిసే సమయంలో నువ్వు చాలా ఆనందభరితుడు అవుతావు, నువ్వు చాలా ఆనందభరితురాలు అవుతావు. పర్వాలేదు, నేను అన్ని విడిచిపెట్టుకున్నాను కానీ నా యేసును నేను వెంబడించాను, నా యేసును నేను కలిగి ఉన్నాను, నా యేసు దగ్గరికి నేను వెళ్తున్నాను, నా యేసు దగ్గర నాకు బహుమానం ఉందని చెప్పి నీ హృదయం అప్పుడు నిజమైన ఒక ఆనందంతో ఉంటుంది. కానీ నీ హృదయం అప్పుడు పశ్చాత్తాపం ఎంత మాత్రం పడదు. ఇటర్నల్ హెవెన్, శాశ్వతమైన పరలోకం, బట్ నాట్ హెల్, లేదా నరకం అండి. At last, Matthew 24:44 it says, you must be ready. మత్తయి 24:44 వాక్యం For the చెప్తుంది, Son of Man is coming at an hour you do not expect. నీవు అనుకోని గడియలోను నువ్వు ఊహించినటువంటి సమయంలోను మనుష్య కుమారుడు వచ్చేస్తున్నాడని చెప్పి Be watchful but not slothful. మీరు చాలా మెలకుగా ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, మందులైపోకండి, మత్తు చేత మందులైపోకండి, ఏదేదో లోకంలో అనేకమైనవి తలకెక్కించుకుని మీరు వెర్రివాళ్ళ వలె అయిపోకండి అని వాక్యం. Colossians 4:2 says, continue steadfastly in prayer, being watchful in it with thanksgiving. కొలస్సీయులకు రాసిన పత్రిక 2లో చెప్తా ఉందండి, మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీరు ప్రార్థనలో మీరు నిత్యము ప్రార్థనలో ఉండండి, మెలకువగా ఉండండి. Luke 21:36 it says, stay awake at all times with prayer. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని లూకా 21:15 చెప్తుంది. At last Revelation 6:16-15 it says, ప్రకటన గ్రంథము 6:15-16 చెప్తుంది, behold I am coming like a thief. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. He says, blessed is the one who stays awake. ఇదిగో ఎవడైతే మెలకువగా ఉంటాడో, మెలకువగా ఉండి నా రాకడిని గమనించుకుంటాడో, కనిపెట్టుకుంటాడో వాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. This is the final verse and I am going to end. 13:13 it says, మార్కు సువార్త 13:13 ఏం చెప్తుందంటే, be on guard. మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్త అండి, Keep కనిపెట్టుకోండి. awake. ఎప్పుడు కూడా మీరు మెలకువగా ఉండండి. Why? Because for you do not know when the time is going to come. ఎందుచేతనంటే ఏ సమయము ఆ దేవుని సమయము ఎప్పుడు వచ్చేస్తుందని తెలియదు గనక నువ్వు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. So let us all be a guard. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్త వహించాలి, భయముతో కనిపెట్టాలి. Setting ourselves in a vigilant mode. మనమందరము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే, ఇప్పుడు ఒక దొంగోడు వస్తాడు అంటే నిద్రపోతామా? నిద్రపోం. అమ్మో ఈ దొంగోడు వస్తాడంట అని కనిపెట్టుకొని తెల్లార్లు కాసుకునే ఉంటాం. అలాంటి ఒక కాచుకునేటటువంటి హృదయ స్థితిలో మనం ఉండాలి. I hope you got my points. ఈ విషయాలు గ్రహించారనుకుంటున్నాను. Hallelujah. 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 God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. Rocktown in the building.